రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ ఎవరిదది? తండ్రి యొక్క ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. అలాంటి పరిశుద్ధాత్మ మనలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన ఆ తండ్రి దేవుడు చావునకు లోనైన మన శరీరములను కూడా మనలో నివసిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి ఏ రీతిగా దేవుడు మనలను తన ఆత్మశక్తితో నింపి నడిపిస్తూ ఉన్నాడో, అదే ఆత్మను కొలత లేకుండా యేసుక్రీస్తుకు అనుగ్రహించాడో, అదే తండ్రి దేవుడు అదే పరిశుద్ధాత్మను క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరిలో కూడా ఉంచి ఆ ఆత్మ సహాయంతో అందరూ కూడా మరణాన్ని గెలిచేటట్లు చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు గనక నీవు నమ్మి బాప్తీసం పొంది రక్షణ అనుభవాన్ని పొందుకున్నట్లయితే, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ అనేది మరణించకుండా పరిశుద్ధాత్మ సహాయంతో నీవు జీవంలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి జీవింపజేయువాడు పరిశుద్ధాత్మ. అందుకే యేసుక్రీస్తును సాదృశ్యంగా మృతులలో నుండి తండ్రి దేవుడు లేపటం జరిగింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఎలాగ చనిపోయాడో అలాగ చనిపోతాము, ఆయన ఎలాగ లేవబడ్డాడో అలాగే మనము కూడా లేపబడతాము. మరణము మనలను బంధించి ఉంచుట అసాధ్యము. యేసయ్య ఎలాగైతే మరణాన్ని జయించాడో, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా మరణాన్ని జయించి తీరతారు. అదే నిత్య జీవము. కాబట్టి యేసుక్రీస్తు నందలి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనలను తన ఆత్మశక్తితో నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తాడు. ఈ యొక్క లోకంలో కూడా బాప్తీసం పొందిన తర్వాత ఆత్మను అనుగ్రహించి, ఆత్మ ద్వారా నిన్ను శుద్ధీకరించి, ఆత్మలో నిన్ను బలపరిచి, ఆ ఆత్మశక్తి ద్వారానే సమస్త విషయాలలో కూడా నిన్ను పరిశుద్ధునిగా చేసి సకలమైన అపవిత్రతలను నీ యొద్ద నుంచి తీసి వేస్తాడు. క్రీస్తు స్వరూపంలోనికి ఆ పరిశుద్ధాత్మ ద్వారానే నిన్ను ఎదిగేలాగా మారేలాగా చేస్తాడు. ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోనికి మనం ఆత్మశక్తి ద్వారా మార్పు నొందుతామో, ఆయన యొక్క సామర్థ్యాన్ని సంపూర్ణంగా పొందుకుంటాము. ఎలాగ క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి 3వ దినమున లేచాడో, అలాగే మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తాము. ఇది గొప్ప నిరీక్షణ. కాబట్టే కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే కలిగేటువంటి ఈ నిరీక్షణను మనమందరము కలిగి ఉందాము. మృతులలో నుండి యేసును లేపినటువంటి తండ్రి యొక్క గొప్ప పరిశుద్ధాత్మ మనలో బాప్తీసం ద్వారా సదాకాలము నివసిస్తున్నాడు. కాబట్టి ఆ ఆత్మ ద్వారానే చావునకు లోనైన మన శరీరాలను ఆయన జీవింపజేస్తాడు. మరణం మీద మనకు అధికారం ఇచ్చి మనలను జయింపజేసి నిత్య జీవంలోనికి మనలను నడిపిస్తాడు. కాబట్టి ఆత్మశక్తితో, ఆత్మ బలముతో, ఆత్మ పూర్ణతతో, ఆత్మ వివేచనతో, జ్ఞానంతో మనమందరము కూడా ముందుకు సాగుదాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించారు. ఇదిగో మరి ఒక గొప్ప వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు మీకే స్తోత్రాలు. అవునయ్యా, నీవు మృతులలో నుండి నీ యొక్క కుమారుడైన యేసును నీ పరిశుద్ధాత్మ ద్వారా లేపి ఉన్నావు. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మేము కూడా అదే రీతిగా అదే పరిశుద్ధాత్మ ద్వారా మృతులలో నుండి లేపబడి నిత్య జీవాన్ని పొందుకొని తరతరములు జీవించేటట్లు నీవిచ్చిన కృపను బట్టి వందనాలు. మరి దీనిని నమ్మి విశ్వసించి మేమందరము కూడా నీ యందు రక్షణలోనికి నడిపింపబడి నిరీక్షణతో ముందుకు సాగిపోయేటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నీతిగా పరిశుద్ధంగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఈ లోకంలో ఈ ప్రయాణంలో మారేటువంటి గొప్ప జ్ఞానంతో కూడినటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.